హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ రైల్వేలో ప్రస్తుతానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు అనేవి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటే, వాటికి తోడుగా వందే భారత్ మెట్రో, వందే భారత్ స్లీపర్ రైళ్ళు అనేవి భారతీయ పట్టాల మీద అధిక సంఖ్యలో పరుగులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా వందే భారత్ మెట్రో అనేది ప్రస్తుతం భారతీయ పట్టాల మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. దేశంలో మరికొన్ని వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్ళని అధిక సంఖ్యలో తీసుకొని రావాలని ఇక్కడ రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ వందే భారత్ మెట్రో కాన్సెప్ట్ ఏంటంటే, రెండు ముఖ్యమైన పట్టణాల మధ్యలో అత్యధిక ప్రయాణికుల రద్దీ అనేది ఉంటే, ఆ రెండు ప్రాంతాల మధ్యలో వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్లు అనేవి ప్రవేశపెట్టి ఆ ముఖ్యమైన రెండు ప్రాంతాల నుండి అటు ఇటు ప్రయాణించే ప్రయాణికులకి ఇక్కడ అత్యంత వేగమైన ప్రయాణాన్ని, అలాగే ఈ స్టేషన్స్ మధ్యలో ఉండే ప్రయాణికులకి అత్యంత సులువైన ప్రయాణాన్ని అందించడమే ఈ వందే భారత్ మెట్రో లక్ష్యం. ఈ వందే భారత్ మెట్రో అనేది 180 కిలోమీటర్ల వేగాన్ని వరకు అందుకోగలదు. ఆపరేటింగ్ స్పీడ్లో భాగంగా 130 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని కొనసాగించగలదు. ఈ రైళ్లు 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి వీలుగా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో సిట్టింగ్ కెపాసిటీ అనేది తక్కువగా, ఇక్కడ నిల్చొని ప్రయాణించడానికి కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నిల్చొని కూర్చొని ఈ ట్రైన్ మొత్తం మీద ఒకేసారి 1500 మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్ళని ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు అనేవి రెండు ముఖ్యమైన ప్రాంతాల మధ్యలో ఒకే రోజులో ఇటు నుంచి ఉదయం అటు నుంచి సాయంత్రం పూట బయలుదేరుతాయి. ఈ రైళ్లు కూడా రెండు ప్రాంతాల మధ్యలో వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారికి చాలా వరకు కన్వెంట్గా ఉంటాయి. వాటి స్థానంలో వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్ళని ప్రవేశపెడితే ఈ ప్రాంతాల మధ్యలో ప్రయాణ సమయం అనేది చాలా వరకు ప్రయాణికులకి సేవ్ అవుతుంది. అలాగే ఏసీ ప్రయాణాన్ని అందించినట్లుగా ఉంటుంది. ఎటువంటి రిజర్వేషన్లు లేకుండానే ట్రైన్లో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అత్యంత దూరాన్ని అతి తక్కువ సమయంలోనే ఈ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. ఈ రైలు 350 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది కాబట్టి రెండు మేజర్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఈ ట్రైన్ ఇంటర్సిటీగా ప్రారంభించే అవకాశాలు అనేవి ఉన్నాయి. దీని మీద కసరత్తు అనేది కొనసాగుతుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ లింగంపల్లి నుండి విజయవాడకి వయా గుంటూరు మీదుగా ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కూడా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో ఈ ట్రైన్ స్థానంలో ఈ వందే భారత్ మెట్రో అనేది ప్రవేశపెడితే ప్రయాణికులకి మరికొన్ని సౌకర్యాలతోటి ట్రైన్ అనేది ఏర్పడినట్టుగా ఉంటుంది. సో ఇలా దేశంలో వివిధ ప్రాంతాలలో ముఖ్యమైన ప్రాంతాలని కలుపుతూ వందే భారత్ మెట్రో రైళ్ళని ఇంటర్సిటీ స్థానంలో ప్రవేశపెట్టే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మెట్రో రైళ్ళని ఇంటర్సిటీ స్థానంలో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది, ఇది ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మరో రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.